ప్రభువు కోరుకుంటున్నాడు పిల్లరా. మనము చేసే ప్రతి పనిలో కూడా దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. పూర్వీకులు, భక్తులు, నీతిమంతులు ప్రతి విషయంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకునేవారు పిల్లరా. వారు భోంచేసేటప్పుడు కూడా ఒక ముద్దను తీసి పక్కన పెట్టుకునేవారు. వారు ధాన్యం పండించినప్పుడు కూడా పంట చేతికి రాగానే మొదటగా కొన్ని బస్తాలు తీసి ధాన్యాన్ని దేవుని పక్షాన ఇచ్చేవారు. అంటే దేవుని యొక్క సంఘాలు నడిపే యాజకులకి, సేవకులకి ఇచ్చేవారు. అలాగా ప్రతి దాంట్లో కూడా పిల్లరా దేవుని ముందు పెట్టేవారు. అందుకని వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ప్రతి విషయంలో కూడా పిల్లరా ఏ పని చేసినా వారు ప్రార్థన చేసుకునేవారు, దేవుణ్ణి తలుచుకునేవారు, హృదయంలో దేవుని పెట్టుకుని ముందుకెళ్ళేవారు అన్నమాట. ప్రతి పని కూడా ముందుకు సాగేది. ఇప్పుడున్న లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ సంఘంలో చాలామంది యథార్థంగా బ్రతకటం లేదు. కొంతమందే నీతిగా బ్రతుకుతున్నారు. ఆ మాట దేవుడు మన కోసం ముందుగా రాయించిన మాట ఒకసారి చదువుకుని ముందుకెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం పిల్లరా. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో యేసుప్రభు కాలంలోకి వచ్చేటప్పటికే సంఘంలో దేవుణ్ణి ఆరాధించే విధానం మారిపోయింది. సంఘంలో దేవుని స్తుతించి మహింపరిచే విధానం మారిపోయింది. పనికిరాని ఆచారాలకి, కట్టుబాట్లకి మనుషులు లొంగిపోయారు. దేవుణ్ణి పక్కన పెట్టేశారు. లేనిపోని ఆచారాలు. చూడండి, ఆలోచించండి. దేవునికి కావాల్సింది ఏంటంటే హృదయం. దేవుని ఆరాధించేది ఎలాగంటే హృదయంతో ఆరాధించాలంట. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కానీ ప్రజలు అప్పటికే ఎలా దేవుని ఆరాధిస్తున్నారంట? పెదవులతో ఆరాధిస్తున్నారంట. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా సంఘాల్లో పిల్లరా దేవుణ్ణి పెదవులతో ఆరాధిస్తున్నారంట. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. దేవునికి కావాల్సింది ఏంటంట? హృదయ శుద్ధి కావాలి. దేవుని ఎలాగ ఆరాధించాలంట? హృదయంతో ఆరాధించాలి. చూడండి ఎంత బాగుంది ఈ మాట పిల్లరా. దేవుణ్ణి హృదయంతో ఆరాధించాలి, దేవుని హృదయంతో స్తుతించాలి. నోటి పెదవులతో మాట్లాడుతున్న మంది చాలా మంది నోటితో ఎన్నో చెప్తా ఉంటారు, ఆలోచించండి. కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉన్నదంట. బాగా ఆలోచించండి. మీరు ఉన్నారు, మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇది అవసరానికి ఈ డబ్బులో లేదా ఏదోటి మీకు ఇచ్చి మీ అవసరం గడపాలి తప్ప నోటి మాటతో చెప్పేసి నేను సైడ్ అయిపోను అనుకోండి. నేనే కదా, మీకు ఎవరైనా ఎత్తనన్న వాళ్ళు మాట సైడ్ అయిపోరు అనుకో, మీకు ఉపయోగం ఉందా? కావాల్సింది ఏంటి? మీకు అవసరం తీరడం కావాలి, అవునా కదా? నోటి మాటలతో ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, కానీ చేసే పనిలో మాత్రం నీతి ఉండదు. ఆలోచించండి పిల్లరా. దేవుని వాక్యం చెప్తుంది దేవుడికి కావాల్సిన హృదయం కావాలంట. అది హృదయం శుద్ధిగా ఉండాలంట. చూడండి ఎంత బాగుందో. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చూడండి, అప్పట్లోనే సేవ మారిపోయింది, అప్పట్లోనే పరిచర్య మారిపోయింది. ప్రియుల కాబట్టి ప్రతిదానికి కూడా పనికిరాని విషయాలు ముందు పెట్టి దేవుణ్ణి వెనక చేయిస్తారు. ఆలోచించండి. మంగళవారం ఈరోజు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అంటారు చాలా మంది. మంగళవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. మరి ఎత్తే పుచ్చుకుంటారా? పుచ్చుకుంటారు. అంటే డబ్బులు ఇవ్వడానికి మంగళవారం, కానీ తీసుకోవడానికి మంగళవారం కాదు. ఇప్పుడే కదా, పూర్వం రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాల చోటు చేసుకున్నాం. మరి మంగళవారం జ్వరం వస్తే ఇంజక్షన్ చేయించుకోమా? ఆలోచించండి. 24 గంటలు నొప్పి వచ్చిందంటారు చాలా మంది. మరి ఆపరేషన్ చేయించుకోరా?
ఇవాళ మంగళవారం కదండి డాక్టర్ గారు, రేపు చేతులు కానీ అంటారా ఏమా? మంగళవారం మధ్యాహ్నం గంటలు కానీ సాయంత్రం గంటలు కానీ స్త్రీలకు బురుట్లేపులు వచ్చినాయి అనుకోండి, గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మా పెద్ద అడ్డం తిరిగింది అనుకోండి డాక్టర్ గారు, ఆపరేషన్ చేయండి అంటారా? అది మంగళవారం కదా వెళ్ళొద్దు, రేపు చేతులు కానీ, బుధవారం చేతులు కానీ ఆపరేషన్ అంటారా? ఆలోచించండి పిల్లరా. ఎవరికైనా ఎవ్వరు అనుకున్నప్పుడే ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకుంటారు. ఎవరికైనా ఏదైనా చేద్దామనేటప్పుడే మంగళవారం అర్థం. ఇప్పుడే కదా, పూర్వం రోజుల్లో కూడా ఇలాంటి పనికిరాని ఆచారాలు చోటు చేసుకున్నాయంట. అందుకే అంటున్నాడు, వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుడికి అన్ని ఎలాంటివి అంట? వ్యర్థమైన కార్యక్రమాలు. దేవుడికి ఎలాంటివి అన్నీ వ్యర్థమైనవి. చూడండి పిల్లలు, దేవుడికి కావాల్సింది ఏంటి? హృదయ శుద్ధి కావాలి. చూడండి అదే వచనంలో 21వ వచనంలో చెప్తున్నాడు, మనిషి హృదయంలో ఎలాంటి చోటు చేసుకున్నాయో చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు పెట్టేసుకుంటారంట. ఏం పెట్టేసుకున్నాడు హృదయంలో? ఏమా, దేవుడిని పెట్టుకోవలసిన స్థానంలో ఆయనకి కావలసిన హృదయం ఎలా ఉండాలంట? శుద్ధి కలిగి ఉండాలంట. అలా కాకుండా హృదయం అంతా కూడా ఏంటి? ఇలాంటి వ్యాధులతో, ఈ హృదయంలో ఉన్న వ్యాధులు లాంటివి, వైరస్ లాంటిది, ఇది చెత్త లాంటిది, గుళ్ళంతా కూడా హృదయంలో పెట్టుకుని నోటి మాటలతో పెదవులతో దేవుని స్తుతిస్తే ఆయనకి ఏమైనా మహిమ ఉంటుందంటారా? ఆయన ఏమైనా ఆనందపడతారంటారా? అందుకే అన్నాడు చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదాసునయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచున్నాయంటండి. ఇవన్నీ ఏముంటాయంట? ఆలోచించండి అమ్మా. ఇవన్నీ ఎలాంటివి అంట? మనిషి హృదయంలో మనిషిని అపవిత్రపరుస్తున్నాయండి. ఇవన్నీ హృదయంలో ఉండి, ఈ హృదయంలో అంటే దేవుడికి చోటు లేదు, వీటికి ఇచ్చేసారు చోటు. మనుషులు కల్పించే పద్ధతులు. ఆ రోజుల్లోనంట యూదులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదయ్యా, మీ శిష్యులకు చెప్పవయ్యా అంటే ప్రభు అన్నాడు, మనిషికి కావాల్సింది చేతులు కాళ్ళు కడుక్కోవడం కాదు, ముక్కు మొహం కడుక్కోవడం కాదు. ఏం కావాలంట? హృదయం శుద్ధి కావాలి. తినేది శుభ్రంగా లేకపోయినా పర్వాలేదు, ప్రాబ్లమే కాదు. చేయగలుగుకోకపోతే ప్రాబ్లం కాదు. చాలా మంది చూడండి, ఎక్కడికైనా శవాన్ని తీసుకెళ్ళి వచ్చిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి లోనకు రాదు. కొంతమంది అయితే ఆ బయట వాళ్ళు ఎవరైనా చాలా మందిని చూసాను, మా మెట్టు మీద కూర్చోకండి. కూర్చోంటే ఏమవుతుంది? కూర్చోంటే మా మెట్లు అపవిత్రం అయిపోతాయి, మా ఇల్లు అపవిత్రం అయిపోద్ది అంట. నిజం ఇలా చాలా మంది అంటారు ఈ మాట. మనిషి చచ్చిపోయిన తర్వాత శవాన్ని మోసుకెళ్ళిన తర్వాత చాలా మంది అనే మాటలు ఏంటంటే, ఇయే స్నానం చేసుకోకుండా నన్ను ముట్టుకోకూడదు, స్నానం చేయకుండా ముట్టుకుంటే ఏమవుతుందంట? మైలు పడిపోతారంట. క్రీస్తులో ఉన్నవారికి ఏమి పని చేయవు పిల్లరా, ఏమి అడ్డు రావు. నీకు కావాల్సింది ఏంటి? శుద్ధి, హృదయ శుద్ధి, శరీరం శుద్ధి కాదు కావాల్సింది. నీ హృదయంలో కుళ్ళి కుతంత్రం పెట్టుకుని ఇవన్నీ తీసేస్తే అప్పుడు దేవుడు నీ హృదయంలో కొలువై ఉంటాడు. దేవుడిని ఎక్కడ కొలువుంచుకోవాలి? దేవుని హృదయంలో కొలువుంచుకోవాలి. ఆయన హృదయంలో ఆయన ఆరాధించాలి. అందుకే అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయంలో కుళ్ళుతో ఉన్నారు, కుళ్ళు పెట్టేసుకున్నారు. నేను వారి హృదయంలో చోటు చేసుకోలేను. ఎందుకంటే వారి హృదయం ఏముందంట? ఇదిగో ఈ కుళ్ళంతా ఉందంట. నరహత్య, వ్యభిచారం, ఆ లోభము, చారత్వము, ఇవన్నీ కూడా హృదయంలో ఏమైపోయినాయంట? నిండిపోయి ఉన్నాయంట. ప్రియులారా ఆలోచించండి. ఏమండి, మేము 20 సంవత్సరాల నుంచి మరి మొట్టమొదటిగా బెంచిలో మేమే కూర్చుంటాం సంఘంలో. మేము సంఘ పెద్దలమని అంటారు. ఇగో సంఘ పెద్దలు అయితే ఇవ్వవు కానీ ఇవి ఉండకూడదు. ఏముండకూడదు? నీ హృదయం ఇవి ఉండకూడదు. ఏంటయ్యి? విచార బుద్ధి,
వ్యభిచారపు ఆలోచనలు, కోరికలు, చెడు తలంపులు, నరహత్య, లోభత్వము, దైవదోషణ ఇలాంటివి ఏమీ కూడా ఉండకూడదంట పిల్లలు. ఆలోచించండి, పెదవులతోనే చాలా చోట్ల జరుగుతుంది ఆరాధన. ఈ ఆరాధన అంటే ఏంటంట? వ్యర్థమైన ఆరాధన. పరలోకం తీసుకెళ్ళే ఆరాధన కాదు ఇది. దేవుడు ఆనందించే ఆరాధన కాదు ఇది. దేవుడు చెప్తున్న మాట పిల్లరా. దేవుడు వీటి వల్ల ఆనందపడటం, సంతోషించడం. మరి నీకు పరలోకం కలిగిస్తాడు, ఆయన ఆనందపడందే. ఆలోచించండి. ఒక ఆయన వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి, ఒక అధికారి వచ్చి, ప్రభువా పరలోకానికి నేను అర్హత సంపాదించాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. ఇదిగో ఒకడు ఆయన యొక్కకు వచ్చి, బోధకుడా నిత్య జీవాన్ని పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి ఆయన అడిగాడంట. పరలోకం వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నాయన నేను ఏం చేయాలి బోధకుడా అని ఆయన అడిగాడంట. అందుకైనా మంచి కార్యములు గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను కైకొను. మంచివాడే కరెక్టే. మంచిదలా మంచి పనులు చేయాలనుకుంటాం, కరెక్టే. మంచి పనులు అయ్యే చేయాలి తెలీదా? ఏమా తెలుసా తెలీదా? ఏది మంచో ఏది చెడు మీకు తెలీదా? తెలుసా తెలీదా? అతనికి కూడా తెలుసు. ధర్మశాస్త్రం గురించి, 10 ఆజ్ఞల గురించి అతనికి కూడా తెలుసు. మరి తెలుసు మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? ఆలోచించండి. అడగడం మంచిదే పిల్లరా, కానీ అడిగిన దాన్ని, విన్న దాన్ని పాటించాలి. అనే కదా సంఘంలోకి వచ్చే సంఘ సభ్యులందరూ కూడా సేవకులు చెప్తున్న మాటలు వినేసి విడిచిపెట్టాలా, వినేసి ఆచరించాలా? బాగా అర్థం చేసుకోవాలి. సేవకులు చెప్తున్న మాటలు, బైబిల్ గ్రంథం బోధించే మాటలు, సభ్యులు సంఘంలో వింటున్న సంఘ సభ్యులు, సంఘంలో ఉన్నవారంతా కూడా విని పాటించాలా, విడిచిపెట్టేలా? పాటించాలి పిల్లరా. వాక్యాలు ఉన్న ప్రతిదీ కూడా పాటించాలి. పాటించడానికి రాయించాడు, విని వదిలేసేటట్లు కాదు. అందుకే అంటున్నాడు, పెదవులతో నన్ను మహింపరుస్తున్నారు, నా పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని చెప్తున్నాడు. అలాగే అతను పెదవులతో మాట్లాడాడు, హృదయం గాడికి వచ్చినట్టు వదిలిపెట్టాడు. చూడండి ఎంత బాగుంది మాట. అందుకైనా మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలు కైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు నరహత్య చేయొద్దు, వ్యభిచారింపొద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యాన్ని పలకొద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఆలోచించండి పిల్లరా. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారించొద్దు, నీ పొరుగు వారు దేన్ని ఆశించొద్దు, నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించాలి. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను అన్నాడు. ఇవన్నీ ఆయన తెలుసు. ఈ ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల గురించి తెలుసు. కింద చూడండి ఎంత బాగుందన్నమాట. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నాను, ఇకను నా కొదువేమని ఆయన అడగ్గా, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎక్కడ కావాలి ధనము? అమ్మా ఎక్కడ కావాలి? ఆలోచించండి. ఈ 10 ఆజ్ఞల్లో చాలా మంది దాటడానికి చాలా కష్టపడతాం. నరహత్య చేయొద్దన్నాడు కదా, దొంగతనం చేయొద్దన్నాడు కదా, వ్యభిచారం చేయొద్దన్నాడు కదా, నీ పొరుగు వారి దాన్ని ఏది ఆశించొద్దన్నాడు కదా. వీటిలో దొరికేస్తాడు. పైన ఉన్నవన్నీ కూడా మానేసినా కానీ వీటిలో దొరికేస్తాడు. ఇవన్నీ తప్పించుకున్నా కానీ వ్యభిచారంలో దొరికేస్తాడు, చెడు కోరికల్లో దొరికేస్తాడు. పోనీ ఇవన్నీ కూడా దాటుకుంటా వచ్చేసరికి నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. ఎక్కడ దొరికేస్తారు చాలా మంది. అన్ని బాగానే పాటిస్తారు, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తారు. వాక్యం చెప్తుంది, నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే
నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. వాక్యం చెప్పు. ఏమవుతారు? తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే, తల్లిదండ్రుల్ని హేళనగా చేస్తే, తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేస్తే, అశ్రద్ధ చేస్తే, చిన్న చూపు చూస్తే, పిల్లరా దేవుడు చెప్తున్న మాట భయంకరమైన నువ్వు ఉగ్రతంలో అయిపోతావు, శాపగ్రస్తుడు అయిపోతావు. అందుకే చెప్తున్నాడు దేవుడు. 10 ఆజ్ఞల్లో ఒకటి పాటించినా కానీ 9 ఆజ్ఞలు పాటించి 10వ ఆజ్ఞలు విడిచిపెట్టినా ఈ 10 ఆజ్ఞలు ఏమైపోతున్నావు? సున్నాలోకి వెళ్ళిపోతావు. అర్థం అవి కూడా నువ్వు పాటించనట్టే. అందుకే అన్ని పాటించమన్నాడు. అవన్నీ నేను పాటిస్తున్నాను ప్రభువా. ఇంకోటి ఉంది. అయితే ఏంటది? నువ్వు ఆస్తిపరుడు కదా, నీకున్న ఆస్తి అంతా కూడా ప్రజలకి, పేద ప్రజలకు పంచిపెట్టి, లేని వారికి, అన్నం లేని వారికి అమ్మా బయట కొన్న కూర్చొని లోపలికి కూర్చోండి. తిరిగిన తర్వాత అన్నమాట మీరు మీ ఆస్తి అంతా కూడా ఏం చేయాలి? పేద ప్రజలకి పంచిపెట్టి, లేని వారికి అన్నం పెట్టు. బాధల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నీ ఆస్తిని పట్టుకెళ్ళి ఇవి అని చెప్తే ఏం చేశాడంట? చూడండి ఎంతమంది అన్నమాట. అందుకు యేసు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడట. పిల్లరా చూసారా? అతనికి ఎక్కడున్న ధనం కావాలి? ఎక్కడున్న ధనం కావాలమ్మా? భూమి మీద ఉన్న ధనం కావాలి. ఇక్కడ ఉన్న ఈ ధనం పేద ప్రజలకు పంచిపెట్టేస్తే అక్కడ ధనం పోగొడతాడు. చాలా కష్టం కదా. ముందున్నాయన్ని ఒక్కో పరీక్ష పాస్ అవుతూ వచ్చాడు. బాగానే ఉంది. ఇంకొక దాంట్లో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. ఏంటది? ధనవంతులు అమ్మా పరలోకం వెళ్ళడం చాలా కష్టం అంట. సూది బెజ్జంలోంచి ఒంటైనా వెళ్ళిపోద్ది, కానీ ధనవంతులు పరలోకం వెళ్ళడం చాలా కష్టం అని దేవుడు చెప్తుంది. అందుకు ఈ ధనం నువ్వు పరలోకం వెళ్ళడానికి అడ్డొస్తుంది కాబట్టి ఈ ధనాన్ని ఏం చేయాలంట? పేద ప్రజలకు ఇచ్చే, అన్నం లేని వారికి ఇచ్చే, భర్త లేకుండా విధవరాలు ఎంతోమంది కష్టపడుతున్నారు వాళ్ళకి ఇచ్చే, ముసలోళ్ళు అన్నం లేకుండా అలమటిస్తున్న వాళ్ళకి ఇచ్చాయి. మంచిదా దేవుడు చెప్పింది? చెడ్డదా? మంచిదేనమ్మా. మరి మంచి పని చేయొచ్చు కదా. ఆలోచించండి. ఒకడు ధనాన్ని ఇష్టపడిన ఎడల దేవుణ్ణి ఇష్టపడలేడు. ఆలోచించండి. హృదయంలో పిల్లరా డబ్బు ఆలోచనలు ఉంటే దేవుడికి స్థానం ఇవ్వలేరు. ఈ ధనం ఎక్కడ ఉందో నీ హృదయము అక్కడ ఉంటుందంట. డబ్బు చుట్టూ తిరుగుతుందంట హృదయం. మనసు ఎక్కడ తిరుగుతుందమ్మా? డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే ఏమన్నాడంటే ప్రభు, నువ్వు చాలా ఆస్తిపరుడు కాబట్టి నీకున్న ఆస్తి ప్రజలకు ఇచ్చేసి నాకు కూడా వచ్చే, నాకు కూడా శిష్యుడిగా ఉండు అన్నాడు. అన్నాడా? నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే వ్యసన పడిపోయాడంట. నాకు అక్కలేదు, నువ్వు వద్దు, నీకు కూడా నేను తిరగంగానే నాకు పరలోకం కూడా వద్దు, పరలోకంలో ధనం కూడా వద్దు అని చెప్పి ఏం చేయడు? వెళ్ళిపోయాడు. అంతే కదా. మరి ప్రభుని వదులుకుంటే పరలోకం ఉండదు. ప్రభు చెప్పిన మాట శిరస వహించకపోతే పరలోకం ఉండదు. పిల్లరా పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవడం దేవుడు చెప్పిన ఒక మంచి ముత్యములంటి మాట. ఎక్కడున్న ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఇస్తే అక్కడ నీకు ధనము పోగుపడుతుందంట. పిల్లరా ఆలోచించండి, ఎంత బాగుంది ఈ మాట. లోక సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇంకో అద్భుతమైన మాట చూద్దాం. ఎవరికి ఇవ్వాలి ఈ ఆస్తి? ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి? చక్కటి మాటలు. పరలోకంలో ఆస్తి సంపాదించాలంటే, పరలోకపు వారసత్వాన్ని సంపాదించాలంటే పిల్లరా ఇక్కడ చెప్తున్న మాట ఒకసారి చూడండి, ఎంత బాగుంది మాట. మరియు ఆయన నీవు పగట విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. మనోళ్ళు ఏం చేస్తారు? చెల్లెలు ఇంటికి పుట్టినరోజు జరిగింది, వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు చేస్తుంది.
అందరిని పిలిచి ఫంక్షన్ చేయాలనుకుని 2 లక్షలు ఖర్చు పెట్టింది. ఎవరు పిలుతుంది? ఆవిడతో పాటు స్నేహితులకి, ఆ పేటలో ఉన్నవాళ్ళకి, ఆ చుట్టుపక్కల మంచి పేరున్న వాళ్ళకి అందరికి ముఖ్యంగా కేకేసి బొట్టు పెట్టి మరి పిలుస్తారు. అవునా కదా? అందరూ అంతే. చాలా మంది ఇదే ఆలోచించండి. డబ్బున్న వాళ్ళకి పెడతాం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక్కొక్కరు అడిగేస్తారు, 500 కట్నం పెట్టండి పిల్లవాడికి, నేను నా పెళ్ళికి మా అబ్బాయి పెళ్ళికి ఎంత రాలేదు, నువ్వు 500 ఎందుకు పెట్టలేదని అడిగేస్తారు. అంటే 500 నువ్వు పెడతాకే రేపు పొద్దున్న ఆవిడ చేత పెట్టించుకుంటాకి 500, అంతే కదమ్మా. చూడండి, లోకంలో చేసే విందులకు దేవుడు చెప్తున్న దానికి ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ ఎంత తేడా ఉందమ్మా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నువ్వు పేటలో ఉన్న వాళ్ళకి నువ్వు పెడితే రేపు పొద్దున్న నీకు అలా పెట్టేస్తారని నువ్వు పెడతావు. కానీ అలా పెట్టద్దు. అలా పెడతాం ఉపయోగం ఏముంది? మరి ఎవరు పెట్టాలి? చూడమకి ఎంత బాగుందన్నమాట. అయితే నీవు విందు చేయునప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివాండను, గుడ్డివాండును పిలువుము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వద్దువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఎంత బాగుంది చూస్తారు ఈ మాట అమ్మా, ఎంత బాగుందా. దేవుడు ఏదైతే చెప్తారో మనుషులు దానికి వ్యతిరేకంగా చేస్తారండి. దేవుడు ఏదైతే చేయొద్దంటారో అది చేస్తారు. ఏం చెప్తున్నాడు దేవుడు? అమ్మా పేదలకు పెట్టండి అంటే అసలు ఆ జ్ఞాపకం రామన్నాడు అత్తదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ముందుగా ఒకరికి ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు నేను పాటించేస్తున్నాను నాయన, ఇంకేం చేయాలని అడిగితే నీకున్న ఆస్తి అంతా కూడా ఎవరికి పంచిపెట్టాలంట? లేని వారికి పంచిపెట్టాలి. ఇదిగో అంగహీనులు, వికలాంగులు, ముసలాళ్ళు, భర్త లేకుండా భార్య విధరాలుగా ఉండి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. బిడ్డలు చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవ్వయ్యా. అన్నం లేని వారికి పెట్టు, బట్టలు లేని వారికి బట్టలు ఇవి, హాస్పిటల్లో మందులు లేక అలమటించే వారికి నీ డబ్బులు ఖర్చు పెట్టు. అలా ఆరోగ్యంగా మళ్ళీ బాగుపడతారు, నీ పేరు చెప్పుకుంటా. నువ్వు ఎక్కడా చేస్తే పరలోకమందు నీకు ధనము కూర్చబడుతుంది. ఆలోచించండి. ఇలాంటి లేని వారందరికీ పిల్లరా, లేని వారందరికీ పెడితే ఇలాంటివి దేవుడికి చేసినట్టంట. ఆలోచించండి. లేనివాడికి అన్నం పెడితే, నువ్వు పప్పు సరేసి పెడితే అది బిర్యానీ తిన్నట్టు లెక్కడికి, అది దేవుడికి పెట్టినట్టు లెక్క. ఎంత బాగుంది చూసారా. మన వాళ్ళు ఫంక్షన్లు చేస్తారు, 2 లక్షలు ఖర్చు పెట్టి జాయింట్ బిర్యానీలు అన్నీ చేసేసిన తర్వాత అనుకున్న వాళ్ళు రాకపోతే ఆ అన్నిటికీ ఎక్కడేస్తారో పెంట మీద పారపోసేస్తారు. బిర్యానీ, కోడి మాంసం కూరలు, జాయింట్లు ఇవన్నీ ఎక్కడ పారేస్తారో పెంట మీద పోసేస్తారు. లేని వాళ్ళకి పెట్టండి పిల్లరా. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకున్నావులే, కానీ మరి లేని వారికి కూడా అన్నం పెట్టండి, లేని వారికి సహాయం చేయండి. ఇదిగో దేవుడు చెప్తున్నమాట, ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవడం కాదు కావాల్సింది, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. నువ్వు ఇక్కడ నువ్వు ప్రజల్లో లేని వారికి నువ్వు సహాయం చేస్తే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా పరలోకంలో దాయబడుతుంది. దేవుడు చెప్తున్న 10 ఆజ్ఞలతో పాటు దీన్ని కూడా జాయింట్గా మీరు చేస్తే, దేవుడు చెప్తున్న మాటల ప్రకారంగా మనం నడిస్తే పిల్లరా, పరలోకంలో ఏముంటుందంట? ధనం ఉంటుందంట. పూర్వీకులు, అపోస్తులు వారికి ఉన్న యావత్ ఆస్తిని అమ్మేసి పరిచర్య కోసం పిల్లరా పాటుపడ్డారు. వారికున్న ఆస్తులు ఏం చేశారమ్మా? ఆస్తుల్ని అమ్మేసి లేని వారికి, పేదలకు ఖర్చు పెట్టి సువార్త విషయంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లరా. వాళ్ళతో పాటు పేతురు గారు యొక్క వాక్యాన్ని విన్న సంఘ సభ్యులు, పౌలు గారి వాక్యాన్ని విన్న సంఘ సభ్యులు వారిని మాదిరిగా తీసుకుని వీరి ఆస్తులు కూడా అమ్మేశారు. సంఘంలోకి వచ్చిన సభ్యులు కూడా వారి ఆస్తుల్ని అమ్మేసి దేవుని పరిచర్యకు పాల్పడ్డారంట. దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్లారంట. ఎంత బాగా చూసారు ఈ మాట. అపోస్తుల గారి 2వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా కూడా, చదువుకొని ఖాళీ ఉన్నప్పుడు పిల్లరా తమ ఆస్తులను, స్థిరాస్తులను తీసుకొచ్చి అమ్మేసి సేవకులు పాదాల దగ్గర పోసేశారంట. ఏం చేశారంట?
ఆస్తులు అమ్మేసి సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా మాకు పరలోకం కావాలి, ఈ లోకంలో ఉన్న ధనం మాకొద్దు, ఈ లోకంలో ఉన్న ధనం తుప్పట్టిపోద్ది, ఈ లోకంలో ఉన్న బంగారం తుప్పట్టిపోద్ది, ఈ లోకంలో ఉన్న డబ్బు చెదలు పట్టేస్తాయి, కట్టలు కట్టలు చెదలు పట్టేస్తాయి, మాకొద్దు, మాకు పరలోకంలో ఉన్న ధనం కావాలి, పరలోకంలో మాకు వారసత్వం కావాలి, మేము ఏం చేయాలయ్యా అంటే పౌలు గారు, పేతురు గారు చెప్తున్న వాక్యాలకి వీళ్ళ మనసు మారిపోయి హృదయం దేవునికి ఇచ్చి వాళ్ళ ఆస్తిని నమ్మి వాళ్ళ పాదాల దగ్గర పోషిస్తారంట. పేదవారికి, లేని వారికి అన్నం పెట్టి వాక్యం చెప్పారంట పిల్లరా. ఎక్కడ ఉన్నా ఇలాంటి సంఘస్థులు ఇప్పుడు ఉన్నారా? ఇలాంటి సేవకులు మాదిరిగా తీసుకోవాలి పిల్లరా, ఇలాంటి సంఘస్థుల్ని మాదిరిగా తీసుకోవాలి. ఆలోచించండి. మనం యావదాస్తులు ఇవ్వకపోయినా మనకు ఉన్న దాంట్లో గుప్పుడు అన్న కొంచెం పెట్టండి లేని వారికి. ఆలోచించండి. మనం చేసే ఎన్నో ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటాం. ఆ ఫంక్షన్లో లేని వారిని గుర్తు తెచ్చుకోండి, పేదవారిని గుర్తు తెచ్చుకోండి. మీ సహాయం కోరిన వారిని విడిచిపెట్టద్దు. అడిగి ఏదో రకంగా సహాయం చేయడానికి చూడండి. నువ్వు చేసే అలాంటి వారికి చేస్తే పరలోకంలో నీకు ధనం కూర్చబడుతుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అని ధనము అంటండి. ఏంటి ధనం అంటది? సత్క్రియలు అంటే మంచి పనులు చేసి ఆ ధనాన్ని పరలోకంలో సంపాదించుకున్నారంట. ఎవరో పూర్వకాలంలో శిష్యులు, దేవుని సంఘంలో మరి అనేకమైన దేవుని యొక్క పరిచర్యలో పాల్పడిన వారు, పౌలు గారి మాటలు విని, పేతురు గారి మాటలు విని మారు మనసు పొందిన వారు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, వాక్య పరిచర్య చేశారు, లేని వారికి అన్నం పెట్టారు. పిల్లరా, ఇక్కడ సత్క్రియలు కలిగి అక్కడ పరలోకంలో ధనాన్ని సంపాదించుకున్నారంట. విని విడిచిపెట్టేవారు కాకుండా విన్న దాన్ని ఆచరించేవారంట. పిల్లరా ఆలోచించండి. ఇదిగో వారంట వాస్తవమైన జీవం అంటే ఇక్కడ ఉన్న జీవం, ఇది మనకున్న జీవం శాశ్వతం కాదు పిల్లరా. ఏదో ఒక రోజు ఆరిపోయే దీపం ఇది, ఏదో ఒక రోజు ఆరిపోవలసిందే దీపం, ఏదో ఒక రోజు ఈ కట్టె శ్మశానానికి చేరవలసిందే, ఏదో ఒక రోజు నీ కట్టె మట్టిలో కలవలసిందే లేదా కాలిపోవలసిందే ప్రియులరా. అందుకే అంటాడు ఇది వాస్తవమైన జీవం కాదు, వాస్తవమైన జీవం పరలోకంలో ఉంది. చూడండి ఎంత బాగుంది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోయే కాలానికి అంటండి మంచి పునాది వేసుకున్నారంట. మన వాళ్ళు ఎక్కడ పునాది వేసుకుంటూ చూస్తారు, ఎక్కడ పునాది కోసం ఆలోచిస్తారు కానీ పరలోకంలో ఉన్న పునాది కోసం ఆలోచిస్తారు. ఇంకా రాబోవు కాలమున మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాల్చువారునై ఉండవాలని. అత్తుకోండి ప్రియులరా, చెప్పే సేవకులు కూడా అలాంటి మాటలు ప్రకటించేవారు. ఆలోచించండి. ఎతడి వారికి సాయం చేసి వీళ్ళు తృప్తి పొందేవారంట. అమ్మా, లేని వారికి అన్నం పెట్టి వీళ్ళు తృప్తి పొందేవారంట. ఎంత బాగుంది చూసారా? అవతల వాళ్ళు సహాయం చేసి వాళ్ళ చిరునవ్వులో వీళ్ళు ఆనందపడేవారంట. బాధలు ఉన్న వాళ్ళు మీ ఇంటికి వచ్చి, అమ్మ మా పిల్లడు కొంట్లో పోలేదు, 100 రూపాయలు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి ఇండేషన్ చేయించుకుంటానమ్మా అంటే ఉన్నామని చాలామంది ఎవరు అదే ఇస్తే వాళ్ళ పిల్లోడు చక్కగా ఇండేషన్ చేసి ఆరోగ్యంగా మనం ముందుకెళ్తే మనకు ఆనందమే కదా. ఆ ఆనందాన్ని ఎతికేవారంట. బాధల్లో ఉన్న వారిని ఆనందపరిచి వీళ్ళు ఆనందపడేవారంట. పూర్వకాలం శిష్యులు, భక్తులు, నీతిమంతులు ఇక్కడ భూమి మీద బ్రతుకుచు పరలోకంలో ధనాన్ని సంపాదించుకునేవారంట. పిల్లలు లేని వారికి, వికలాంగులకి, కళ్ళు లేని వారికి సహాయం చేసేవారంట. అంత బాగుందండి మాట. అసలు ఇక్కడ సహాయం చేస్తూ అక్కడ పునాది ఏర్పరచుకునేవారంట. అంటే ఇక్కడ అలాంటి ప్రజలకి, లేని వారికి సహాయం చేస్తే అక్కడ పరలోకంలో వారసత్వం పొందుకుంటాం, అక్కడ ధనాన్ని సమకూర్చుకుంటాం ప్రియులరా. ఎందుకంటే మనల్ని ప్రేమించి పరలోకం నుంచి వచ్చాడు మహానుభావుడు యేసు ప్రభు వారు.
ఆయన లోక సంపదంతా ఆయనదే. కానీ మన కోసం ఎలా వచ్చాడు? ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడండి బాబు. చూసారా, ఆయన అష్టైశ్వర్య కలిగిన పరలోకం నుండి దిగివచ్చి మన కోసం ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న సంపదను మనకి ఇచ్చేసాడు. అంతేకాకుండా ఆయన రక్త మాంసాలు కూడా మనకే దారిపోసాడండి. ఆలోచించండి. ఆయన మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దారిద్ర్యం అయిపోయాడు పిల్లరా. ఆలోచించారా? సిలువనెక్కిన వాడు పిల్లరా, ఆయన మన కోసం రక్త మాంసాలు పంచిపెట్టి సిలువనెక్కాడు. ఇక్కడమ్మా ఆయన రక్తం వల్ల మనకు పాప విమోచన. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అంటే, బాప్తిసం తీసుకుంటే పిల్లరా ఆయన రక్తం ద్వారా పాపములు కడిగివేయబడతాయి, పాప శాపములు కొట్టివేయబడతాయి. అందుకే కదా ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు మన కోసం. మనల్ని ధనవంతులు చేయాలని ఆయన పరలోకం నుంచి వచ్చిన ధనవంతుడు మనకు ఆయన ధనాన్నిచ్చి ఆయన దరిద్రుడు అయిపోయాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు. సిలువనెక్కాడు మన కోసం, సిలువనెక్కాడు. అంత గొప్ప మహానీయుడండి బాబు. ఆలోచించండి. ఆయన గనక రక్తాన్ని మనకి ఇవ్వకపోతే మన పరలోకం వెళ్ళే అవకాశం లేదు. చూడండి ఎంత బాగుంది. మళ్ళీ ఒకసారి చదువుదాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. చూడండి పిల్లరా, మనసంత గొప్పగా చూడండి. మన పాప జీవితాల్ని ఆయన మీదేసుకుని పిల్లరా ఆయన సిలువ ఎక్కాడు. పాప నుంచి మనల్ని విముక్తులు చేయాలని ఆయన రక్తాన్ని కార్చాడు. అంత గొప్ప మనసేంటి అసలు. ఆయన అంటున్నాడు, పిల్లరా మీకు పరలోకంలో ధనం ముఖ్యం, పరలోకంలో వారసత్వం ముఖ్యం. ఈ భూమి మీద నిత్యం మీరు ఉండరు. ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్న మనుషులు శాశ్వతం కాదు. మీరు ఎక్కడ ఉంటామండి? పరలోకం వెళ్ళాలంటే మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. రెండోదిగా దేవుడు చెప్తున్న ఆజ్ఞలు తోచా తప్పకుండా మీరు పాటించాలి. హృదయంలో ఉన్న చెడుతనం, కృత్రిమము ఇలాంటివన్నీ కూడా తీసివేయండి. మీరు తీసివేసి లేని వారికి అన్నం పెట్టండి, వికలాంగులకు, పేదవారికి, భర్త లేని వారికి సహాయం చేయండి పిల్లరా. ఇలా మీరు సహాయం చేయగలిగితే పరలోకంలో ధనం కూర్చబడి ఉంటుంది. ఆలోచించండి. ఇప్పటి నుంచైనా కొత్తగా పిల్లరా దేవుని కోసం బ్రతకండి, నీతిగా బ్రతకండి. అనేక మందికి వాక్యాన్ని ప్రకటిద్దాం. ఎలాంటి మాటలు సమాజానికి చెబుదాం. కరుడు కట్టిపోయి రాజు గుండెలు కూడా కరిగిపోతే దేవుని మాటలు వింటే పిల్లరా. చెప్పాలి కదా మనం. కలిసిరండి, అందరికీ వాక్యాన్ని ప్రకటిద్దాం, సువార్తను ప్రకటిద్దాం. నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉన్నాం పిల్లరా. మీరు ఈ వాక్యాలు వింటూ ప్రతి వారం చెక్ చేసుకోవాలి. ఒకరికొకరు ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. మనం నీతిగా ఉంటున్నామా, భక్తిగా ఉంటున్నామా, యథార్థంగా ఉంటున్నామా అని ఎవరి కాలం చెక్ చేసుకోవాలి ప్రియులరా. పాప జీవితంలోకి వెళ్ళకూడదు, పాపపు ఆలోచనలోకి వెళ్ళకూడదు, ఆ తలంపులే మనకి రాకూడదు. తుది శ్వాస విడిచే వరకు కూడా దేవుని యొక్క ఉన్నతమైన పనుల్లో మనం ఉండాలి, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, దేవుని పనిలో ముందుండాలి పిల్లరా. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.